మహాభారతం అనాది కాలం నుంచి వేరు వేరు కళారూపాల్లో వ్యాప్తి చెందుతూ ఉన్నది. మనందరికీ తెలిసిందే. మొట్టమొదటి రోజుల్లో వీధి నాటకంగా, అభివర్ధితమైనటువంటి నాటక రంగంగా, అట్లాగే వేరు వేరు జానపద కళారూపాలలో మహాభారతం వ్యాప్తి చెందుతూ వస్తూ ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తూ ఉన్నటువంటి జానపద కళారూపాలలో ఉన్న మహాభారతం నేటికి కూడా జానపద కళారూపంలో మహాభారతం వ్యాప్తిలో ఉన్నది. మధ్యప్రదేశ్లో ఉన్న పాండువాని కళారూపంలో కానీ, అట్లాగే ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఉన్న గద్ది అనే కళారూపంలో కానీ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రౌపది కల్ట్లో కానీ, అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పటం కథల్లో కానీ మహాభారతం వ్యాప్తిలో ఉంది. అట్లాగే మనకు నాటకం ఉన్నప్పుడు నాటకంలో మహాభారతం ఉన్నది. అట్లాగే సినిమా వచ్చిన తర్వాత సినిమాలో వేరు మహాభారత పర్వాలు సినిమాలో వచ్చినాయి. ఈ రకంగా టీవీ సీరియల్ కళారూపం వచ్చిన తర్వాత టీవీ సీరియల్గా మహాభారతం ఎంత వ్యాప్తిలోకి వచ్చిందో చెప్పవలసినటువంటి పని లేదు. అది 1988 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా టీవీ సీరియల్ వచ్చి మహాభారతం పెద్ద సంచలనం సృష్టించింది. అయితే 2015-16 మధ్యలో 2 సంవత్సరాల పాటు మళ్ళీ అదే మహాభారతాన్ని మళ్ళీ సీరియల్గా తీశారు. ఈసారి చాలా అత్యున్నతమైన సాంకేతిక సౌకర్యాలతో దాన్ని తీశారు. చాలా బాగా వచ్చింది. అయితే కథలో వ్యాస మహాభారతం కంటే కూడా భిన్నమైనటువంటి జానపద కథారూపంలో ఉన్న మహాభారతంలో ఉన్న కథలు అందులో చొప్పించారు. అది వేరే విషయం. కానీ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో మహాభారతం మళ్ళీ సీరియల్గా వస్తూ ఉన్నది. దీని గురించి పరిచయం చేయాలని చెప్పి మీ ముందుకు వచ్చాను. అది ఎట్లాగంటే మనకి ఇప్పుడు అంతకు ముందు ఒక సంస్థ వాళ్ళు ద్రౌపదిగా చీర్ హరణ్ అని చెప్పి, చీర అనే మాటని హిందీలో కూడా వాడి చీర్ హరణ్ అని చెప్పి ఆ ఘట్టం ఒకటి అంటే ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టం ఒకదాన్ని ఒక చిన్న ఎపిసోడ్గా తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఇప్పుడు హాట్స్టార్లో మనకి జియో హాట్స్టార్లో మహాభారతం మళ్ళీ సిరీస్గా వస్తూ ఉన్నది. ఒక వెబ్ సిరీస్గా వస్తూ ఉన్నది. ఇది నటీనటులతో తయారు చేసింది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దాన్ని తయారు చేశారు. ఏమిటి ప్రత్యేకత ఏంటి అని అనుకుంటారు మీరు. చాలా ప్రత్యేకత ఉన్నది. అంటే మామూలుగా ఒక సీరియల్ని సినిమా తీసినట్టుగా కెమెరాలతోటి షూటింగ్ చేసి పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి చాలా పెద్ద ఎత్తులో వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి మహాభారతం కన్నా కూడా చాలా భిన్నమైనటువంటి మహాభారతాన్ని అంతకంటే బాగుండేలాగా తయారు చేసి తీస్తున్నారు. ఈ హాట్స్టార్లో వచ్చినటువంటి ఈ మహాభారతం సిరీసు ఎంత బాగుంది అంటే దీన్ని విడిగా సినిమా షూటింగ్ రూపంలో తీయడం కుదరదు, అంత బాగా తయారు చేస్తారు. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రామాయణంలో కొన్ని ఘట్టాలని, మహాభారతంలో కొన్ని ఘట్టాలని ఇంకా వేరు సంస్థల వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఇంతకుముందు నేను చెప్పింది అదొకటి. అట్లా కామిక్ రూపంలో ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. అంటే మనకి టామ్ అండ్ జెర్రీ లాగా కామిక్ రూపంలో తయారు చేయడం వల్ల కూడా కొంత జరిగింది. ఇతర దేశాల్లో కూడా చాలా పాపులర్ అయినటువంటి ఫోక్ టైల్స్ని వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ రకంగా కామిక్స్ రూపంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలోనూ తీసుకొస్తున్నారు. అట్లా ఫ్రోజన్ అనేటటువంటి ఇలాంటి సీరియల్ ఒకటి చాలా గొప్పగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు చెప్పబోయే మహాభారతం దాని ప్రత్యేకత ఏంటంటే గొప్ప భవనాలు, ఇంద్రప్రస్థం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి హస్తినాపురం, ఈ పెద్దవి ఎలా ఉంటాయి, పర్వతాలు ఎట్లా ఉంటాయి, మహా రాజప్రసాదాలు ఎలా ఉంటాయి, నదులు పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళు, మత్స్యకార గ్రామాలు, అట్లాగే రాజులు ఎట్లా ఉంటారు, వాళ్ళ వేషభూషణాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ యుద్ధ దృశ్యాలలో వాళ్ళు వాడేటటువంటి ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఆయుధాలు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా ఊహించి ఒక రూపకల్పన చేసి దాన్ని కృత్రిమ మేధతోటి వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పటికి 4 ఎపిసోడ్లు వచ్చినాయి. ఈ 4 ఎపిసోడ్లో కూడా శంతనుడు, సత్యవతి, భీష్ముడు, తర్వాత విచిత్ర వీరుడు, వీళ్ళకి సంబంధించినటువంటి ఈ కథ ఒకటి వచ్చింది మనకి. అంతవరకు 4వ భాగం వరకు అంతవరకు వచ్చింది. ఈ పాత్రలను కొన్ని ఫోటోల ఆధారంగా కానీ, కొంతమంది రూపకల్పన చేసినటువంటి ఆధారంగా కానీ మనుషులకు రూపకల్పన చేసి వాళ్ళు యానిమేషన్ ద్వారా దీన్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ యానిమేషన్లో కనపడేది కొన్ని ఫోటోలు మీకు చూపిస్తాను. ఈ యానిమేషన్లో కనపడుతున్నటువంటి ఆ మనుషులు ఒరిజినల్గా మనుషులు ఉన్నట్టు కాదు, వాళ్ళు యానిమేషన్ తోటే తయారు చేసి వాళ్ళు మాట్లాడినట్టుగా సూచిస్తున్నారు. ఇంకా కొంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే
దీన్ని తీసిన తర్వాత వాళ్ళు దాన్ని 4-5 భాషల్లో కూడా డబ్ చేసి చూపిస్తున్నారు. మన తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది. ఎవరైనా ఓటీటీ సౌకర్యం ఉన్నటువంటి వాళ్ళు హాట్‌స్టార్‌లోకి వెళ్ళి మహాభారత అని చెప్పి మీరు దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఇప్పటికి 4 ఎపిసోడ్లు వచ్చినాయి. ఆ తర్వాత వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి ఇంకొక ఎపిసోడ్, కొత్త ఎపిసోడ్ వాళ్ళు తీస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా తయారు చేసినటువంటి క్యారెక్టర్స్ ఏమిటంటే సత్యవతి, అట్లాగే దాశరాజు, అట్లా దాన్నే నిషధరాజు అన్నారు. సత్యవతి, నిషధరాజు, అట్లాగే శంతనుడు, భీష్ముడు అంటే దేవవ్రతుడు, అట్లాగే గంగాదేవి, ఈ పాత్రలన్నింటినీ కూడా వాళ్ళు సృష్టించారు. వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా సహజంగా ఉన్నటువంటి మనుషులు మాట్లాడుతున్నట్లుగానే ఉంది. కానీ పెదవుల కదలిక అక్కడక్కడ మనకి చాలా కృతకంగా కనిపిస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కృతకంగా కనిపించినా కూడా చాలా బాగా ఇది ఉన్నది. అయితే వాళ్ళు మొట్టమొదటి దాన్ని హిందీలో తీశారు. హిందీలో తీసిన దాన్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం వీటిలోకి డబ్ చేశారు. ఈ డబ్ చేసినప్పుడు పితృదేవ అని కానీ, పితాశ్రీ అని కానీ, అట్లాగే పుత్ర అని కానీ ఈ పిలిచినప్పుడు వాటి పెదవుల కదలిక వేరే ఉంటుంది. కానీ తెలుగులో మనం పిలిస్తే నాన్న అంటాం, పేరు పెట్టి పిలుస్తాం, బాబు అంటాం, అబ్బాయి అంటాం. కానీ హిందీలో నుంచి డబ్ చేసిన దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే కొన్ని పరిమితులకు లోబడి వాళ్ళు ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. అక్కడ పితాశ్రీ అంటే పితాశ్రీ అనే అనాలి, తండ్రి గారు అంటే కుదరదు, ఎందుకంటే లిప్ మూమెంట్ కలవదనమాట. పుత్ర అంటే వాళ్ళు పుత్ర అని కానీ పుత్ర అని వాళ్ళు పిలిచినప్పుడు తెలుగువాడు కూడా పుత్ర అనే పిలవాలి, కొడుక అని కూడా బాబు అని పిలవడం కుదరదు. ఈ లిమిటేషన్స్ని వదిలిపెడితే డబ్ చేసిన తెలుగు కూడా చాలా బాగుంది. అంటే ముఖ్యంగా సెట్టింగ్స్ అనేవి లేకుండా కృత్రిమ మేధతోటి ఒక పునః సృష్టి చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. కాకపోతే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసేటటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే కథని ఎక్కడి నుంచి ఎన్నుకుంటున్నారు. రెండోసారి తీసినటువంటి మహాభారత సీరియల్లో చాలా జానపద కథలు వచ్చి ప్రజలలో వ్యాప్తిలో ఉన్నటువంటి ఉత్తర భారతపు దేశపు జానపద కథలు దక్షిణ భారతంలో ప్రజల్లో వ్యాప్తిలో ఉన్నటువంటి కథలకు చాలా భిన్నంగా ఉన్నాయి. ఆ భిన్నంగా ఉన్నటువంటి కథాభాగాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంగీకరించరు. ఈ ఇబ్బంది ఒకటి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే వ్యాస భారతం ప్రధానంగా ఏం చెప్పింది, లేకపోతే కవిత్రయ భారతం ప్రధానంగా ఏం చెప్పింది అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఆ కథని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కనుక తీసినట్లయితే చాలా బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం ఒకటి వస్తుంది. అంటే ముందు ఆల్రెడీ ఇప్పటికే మనకు హాలీవుడ్ తరహాలో తీసినటువంటి తెలుగు సినిమాలు, ఒక బాహుబలి కానీ ఇలాంటివి మన తెలుగులో వచ్చినటువంటి తెలుగు వాళ్ళే తీసి తెలుగులో తీసినటువంటి ఈ సినిమాలు, దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలా వరకు వాడుకున్నారు వాళ్ళు. అట్లాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ని CGF అని అంటారు. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ని వాడుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ప్రవేశపెట్టడం కొంత చేశారు. కానీ సంపూర్ణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని మహాభారతం మొత్తాన్ని తీయటం అన్నది ఒక గొప్ప ప్రయోగం అని చెప్పాలి. మిత్రులారా, ఈ సీరియల్ చూస్తూ ఉండండి. నేను ఈ సీరియల్కి కానీ హాట్‌స్టార్కి కానీ ప్రమోషన్ కోసం నేను ఈ వీడియో చేయలేదు. దీనికి కారణం ఏంటంటే మహాభారతం, రామాయణం లాంటి ఇతిహాసాలు కానీ, లేకపోతే ఏ రుద్రమదేవి కథో, లేకపోతే ఏ విక్రమాదిత్యుడు కథో, లేకపోతే కవులకు సంబంధించినటువంటి ఇతివృత్తాలు, ఇలాంటివి ఏదైనా ఒక చాళుక్యులకు సంబంధించిన కానీ, చోళులకు సంబంధించిన కానీ, కాకతీయులకు సంబంధించిన కానీ చారిత్రకమైనటువంటి కథలను కూడా తీసేటప్పుడు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీస్తే అది ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు కానీ, లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి టీవీ సీరియల్స్ తీసేటటువంటి ప్రొడ్యూసర్స్ కానీ, పెద్ద ప్రొడ్యూసింగ్ హౌసెస్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే ఎంతోమంది వేల మంది మిత్రులు ఉచితంగా చూసేటువంటి అవకాశం